కరీంనగర్ జిల్లాలో నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ పోటీ చేస్తున్న జనార్దన్ న్యాంతాబాద్ శుక్రవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. కరీంనగర్ ప్రధాన రహదారుల గుండా భారీ ఎత్తున యువకులు ఊరేగింపుగా మోటార్ వాహనాలపై ఈ బైక్ ర్యాలీ నిర్వహించారు. మొదటగా కరీంనగర్ నట్ట నడుమున ఉన్న పోచమ్మ దేవాలయంలో అమ్మవారికి పూజా కార్యక్రమం నిర్వహించి తన బైక్ ర్యాలీ ప్రారంభించారు. ఈ బైక్ ర్యాలీ పోచమ్మ దేవాలయం నుండి ఆర్టీసీ వర్క్ షాప్ వరకు బైక్ ర్యాలీ కొనసాగించారు. బైక్ ర్యాలీ అనంతరం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి జనార్దన్ న్యాంతాబాద్ మీడియాతో మాట్లాడుతూ యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతగానో ఉందని, అందుకే తను ఒక యువ నాయకునిగా ముందుకు వచ్చానని, రోజున్న నిరుద్యోగ సమస్యని అనుభవించిన వ్యక్తిగా తను నిరుద్యోగ సమస్యని తీర్చడానికి కృషి చేస్తానని, జీవో 29 రద్దుకు కృషి చేస్తానని, ప్రభుత్వ ఉద్యోగులు 317కి జీవో వల్ల అనుభవిస్తున్న సమస్యలని శాసన మండలిలో గలం విప్పుతానని, ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ ఉద్యోగ భద్రత కల్పించడం కోసం మరియు వారికి ఉద్యోగ భద్రతను కల్పన కోసం కృషి చేస్తామని, యువ నాయకత్వంతోనే నవ సమాజ నిర్మాణం సాధ్యమని, తనకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీ గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి జనార్దన్ న్యాంతాబాద్ తో పాటు మహేష్ కృష్ణ, कुंभरकर सिंगराय, मल्लेकड़ी मल्लोजी, अगल दिविटी अशोक, अगल दिविटी संतोष, शिवकृष्ण, संजीव कुमार తదితరులు పాల్గొన్నారు. 3 నెలలుగా ప్రయత్నిస్తూ నాకు అడ్వైజ్ చేస్తూ ఈ లాస్ట్ అక్టోబర్ 13కు ఒక మీటింగ్ జరిగింది. ఆ తర్వాత దీన్ని బోర్డ్ ఆఫ్ మెంబర్స్ సెలెక్ట్ చేసేదానికి ఈరోజు ఇక్కడ అందరూ ఒకటైనాము. వాకర్స్ అందరూ ఇక్కడికి వచ్చారు. దగ్గర 60 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడ వచ్చినందుకు, అదేవిధంగా మా గౌరవనీయులైన డాక్టర్ పిసి రాయల్ సార్కు, డాక్టర్ రెడ్డప్ప సార్కు, డాక్టర్ మేడం సాధనా మేడంకు ఈ అసోసియేషన్ మీటింగ్కి వచ్చి మా అందరిని ఇది సక్సెస్ చేసి బోర్డు మెంబర్స్ ఎన్నుకున్నందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఇక్కడ ఈ వాకర్స్ అందరూ వచ్చి దీన్ని ఇక్కడ మీటింగ్కి అటెండ్ అయ్యి అందరూ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ని ఎన్నుకునే దానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను. జై హింద్. ఎక్కడ మీకు ఏ టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కానీ, ఎస్బీఆర్ఆర్ కానీ, ఏ ఇన్స్టిట్యూట్ అయినా సరే ఫ్రీగా, మిగతా వాటిలో ఏమైనా ఆరోగ్యశ్రీ ఉంటే ప్రైవేట్ హాస్పిటల్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు మనం ఒక నెల ముందు ఒక డెసిషన్కి వచ్చాం. ఏంటంటే ఒక అసోసియేషన్ కావాలి, మనకంటూ ఒక అసోసియేషన్ ఉండాలి, మంచి చెడ్డలు మాట్లాడుకోవడం కోసం ఉండాలి. తెలుగులో విహారయాత్రలు, తర్వాత ఇంకెక్కడ పోవాలన్నా కూడా ఎవరికైనా హెల్త్ ఇష్యూ ఉన్నా, ఎవరికైనా మ్యారేజ్ మంచి కార్యక్రమాలు, మ్యారేజ్ అయినా ఇంకేదైనా కార్యక్రమాలు ఉన్నా మన అసోసియేషన్ ద్వారా వెళ్ళి వాళ్ళకు ఒక బొకే ఇచ్చో, లేదా ఒక సంతాపమో, లేకపోతే ఏదో ఒక కార్యక్రమాన్ని కోసం మనకంటూ ఒక అసోసియేషన్ ఉండాలనే ఉద్దేశంతో మీరందరూ కూడా అప్రూవ్ చేశారు. ఒక 2 నెలల ముందుగా మనం మాట్లాడినప్పుడు ఎస్ మనకు అవసరము. సో దాన్ని కార్యరూపం దాల్చింది. ఈవేళ ఒక అందరం చేరి నాయుడు గారు, తర్వాత మన విజయ్ గారు, వీళ్ళందరూ కూడా కూర్చొని సెలెక్ట్ చేశారు. అందరినీ సెలెక్ట్ చేయలేదు, నేమ్స్ తీసుకున్నాం. అందరూ కూడా ఇప్పుడు మీ మధ్యలో మనం అందరం కూడా ఇప్పుడు చేరడం కారణం ఏంటంటే మనలో ఒక కమిటీ మెంబర్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత. మీరందరూ కూడా కమిటీని, ఒక ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరరు, తర్వాత ఇంకా మిగతా కమిటీ మెంబర్స్ అన్నీ కూడా ఉన్నారు. సో ఒక చైర్మన్ ఉంటారు, చైర్మన్గా ఉంటారు. కాబట్టి దీనికి మీరందరూ కూడా ఏకగ్రీవంగా నేను ఉంటాను, నేను చేస్తానని ఉద్దేశంతో. ఎందువల్లంటే నేను గోవిందరాజ వాకర్ అసోసియేషన్లో, మిగతా అసోసియేషన్లో, బెంగళూరులో కూడా అసోసియేషన్ ఉన్నాను. పేర్లు ఇచ్చేటప్పుడు ఇస్తారు, మళ్ళీ పలకరు, ఎవరు రారు, ఎందుకు రారు, పిలిస్తే కానీ రారు. నాకు పని ఉండదండి, నాకు ఏదో కొద్దిగా టైం దీనికంటూ 6 నుంచి 9 వరకు కొద్దిగా టైం ఇచ్చేట్టుగా, 10 మందికి సహాయం చేసేట్టుగా, వాళ్ళకంతా హెల్ప్ చేసేట్టుగా, మన కార్యక్రమాన్ని పక్కకు పెట్టి అవసరమైతే ఆ టయాన్ని మనం
అసోసియేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిగతా కార్యక్రమాలు మీ అందరితో కూడా కమిటీ కాకుండా మీతో అందరు జనరల్ బాడీలో మాట్లాడి మనం ఏమి చేయాలనేది ఒక ట్రాక్ ఇక్కడ గురించి చెప్పాడు, ట్రాక్ వేసుకుందామని చెప్పి వాకర్స్ ట్రాక్. తర్వాత ఇంకా కూడా చాలా పనులు ఉన్నాయి ఇక్కడ. అసోసియేషన్ మాట్లాడడం ఈ యొక్క అథారిటీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అడిగాం, వాళ్ళని అడిగితే మీరు అసోసియేషన్ చేసుకుంటారు, మాకేం అబ్జెక్షన్ లేదు అన్నారు. కాబట్టి మనం తప్పకుండా ముందుకు తీసుకెళ్దాం. Received 65 rupees on Google Pay for business. కార్యక్రమాలు ఏం చేయాలనేది అప్పుడప్పుడు చేసే జిమ్ కూడా అప్డేట్ చేసుకుందాము మనం అనేసి ఉద్దేశంతో ఈ యొక్క సో మీరు అందరూ కూడా అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎవరిని ఇప్పుడు దీనిలో నేనే కాదు మిగతా ఇప్పుడు నాయుడు గారు ఉన్నారు, ఆయన మాట్లాడతారు, మన విజయ్ కుమార్ ఉన్నారు మాట్లాడతారు, మిగతా ఎవరన్నా మాట్లాడాలంటే కూడా పోతాం. ఎవరినో ఒక ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ ఏదైతే కమిటీలు ఉన్నాయో అవన్నీ కూడా అందరూ కూడా ముందుకు తీసుకోవాల్సిన, అందరూ కలిసి కమిటీ అందరూ కలిసి పనిచేయాల్సిందే. ఒకరు చేసేది కాదు. కాబట్టి డిఫరెన్సెస్ ఏముండవు. ఫస్ట్ కార్యక్రమం ఏంటంటే మనం ఇప్పుడు రాజుగారు అన్నారు వాక్ చేస్తూ ఉంటే ఫస్ట్ ఇనిషియల్లో ఒక అసోసియేషన్ స్టార్ట్ చేస్తా అనుకుంటున్నారు. మళ్ళీ సార్ వచ్చాడు, సార్కి అయితే తెల్లారితో ఫోన్ చేసిన, ఎందుకంటే నాకు కన్ఫర్మేషన్ లేదు. సార్కి 6:30 చేసి రండి సార్ అంటే వచ్చేసాడు. ఎంత గ్రేట్ చూడండి. బయట ఉన్నానండి. నేను మళ్ళీ ఒకసారి సార్ కూడా థ్యాంక్స్ చేస్తాను, డాక్టర్ మేడం గారికి కూడా థ్యాంక్స్ వచ్చిన దానికి, మన రెడ్డప్ప సార్కి థ్యాంక్స్ చెప్తున్నాను. అదేవిధంగా మనం లేట్ అయిపోతుంది, మనం బోర్డు ప్రొసీడింగ్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ సార్. వందనాలండి. ఈరోజు ఫస్ట్ టైం మిమ్మల్ని కలుస్తున్నాను. నా పేరు డాక్టర్ సాధన. నేను రుయ్ ఆసుపత్రిలో ఆఫ్థాల్మాలజిస్ట్ అంటే ఐ స్పెషలిస్ట్గా పనిచేస్తున్నాను. డెర్మటాలజీ కూడా చేశాను. సో రెండిటిలో మీకు ఏం అవసరం ఉన్నా కానీ నేను గవర్నమెంట్ తరఫున ఏం కావాల్సిన నేను సహాయం చేయగలను, నేను చేయగలిగిన సహాయం చేయగలను. ఓకే అండి. అందరూ చేతులెత్తండి, చేతులెత్తి స్టాండింగ్ ఓవేషన్ తో మేక్ హిమ్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సార్. చైర్మన్, ఆనరబుల్ చైర్మన్. ఈయన కూడా నాయుడు గారితో అన్నిటికీ కుబేర రమణ గారు. మీరు మన కమిటీలో లేరని వెళ్ళిపోకండి. మీరందరూ కలిస్తేనే కమిటీ ఇది, లేకపోతే లేదు. అంటే సార్ మీరు కూడా వెనక్కి వచ్చేయండి సార్, వచ్చేయండి సార్, అందరూ ఫోటో అక్కడ కూర్చోబోతారు. సాయి హ్యానిక్ కార్డు తీసుకురా. నువ్వు నిలబడుకో, చూడండి ఫోటో తీసుకో తర్వాత దానికి. థ్యాంక్ యూ సార్. అందరికి ముందు ఎలా ఉన్నాను అందుకంటే మంచిగా మీ అందరితో నా హెల్త్ బాగా పెట్టుకుంటూ మిమ్మల్ని అందరినీ హ్యాపీగా ఉంచేలాగా నేను ప్రయత్నిస్తానని కోరుకుంటున్నాను సార్. మీరు కూడా అలాగే నాకు సహకరిస్తారని నేను ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ సార్. తాగండి సార్ ప్లీజ్. ఓం నమో వెంకటేశాయ. తిరుపతిలోని శిల్పారామం ఫేమస్ ప్లేస్ ఇది. చక్కగా ఒక 20 ఎకరాలు ఉంటుంది, 20 ఏకర్స్లో మంచిగా చాలా చక్కగా గవర్నమెంట్ డెవలప్ చేసింది. దీనిలోని జిమ్ కూడా వాకర్స్ జిమ్ ఆర్గనైజ్ చేశారు, మిగతా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాకర్స్ అందరూ కూడా కలిసి ఈవేళ ఒక ఇంతకుముందే ఏకగ్రీవంగా డిసైడ్ చేశారు. ఈవేళ ఏకగ్రీవంగా ఒక కమిటీని ఒక 10-15 మంది మెంబర్లని ప్రెసిడెంట్గా, సెక్రటరీగా, వైస్ ప్రెసిడెంట్గా అన్నీ కూడా బైలాలో ఏమేమి ఉండాలో అన్నీ కూడా
పోస్టులు సెలెక్ట్ చేసి మిమ్మల్ని కూడా నామినేట్ చేయడం జరిగింది. సో ఇటువంటి శుభ సందర్భంలో డాక్టర్ రెడ్డప్ప మోహన్ డయాబెటిక్స్ వాళ్ళు మోహన్ డయాబెటిక్ వాళ్ళు కూడా మిగతా డాక్టర్స్ అంతా కూడా మేడం కూడా రూయ్ హాస్పిటల్లో పనిచేస్తారు. మేడం డాక్టర్ ఐ స్పెషలిస్ట్ మేడం రావడం చాలా సంతోషం. ఆమె కూడా ఇక్కడ మెంబర్గా చేరడం మాకు ఎంతో సంతోషం. ఇటువంటి కార్యక్రమంలో ఈవేళ మంచి కార్యక్రమం. ఈ ముందు ఏం చేయాలి అసోసియేషన్ ద్వారా ప్రజలకు మన మెంబర్స్కే కాకుండా ఏదైనా పేద ప్రజలకు ఏం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క అసోసియేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. నేను ఇంతకుముందే అనౌన్స్ చేశాను, ఒక 25,000 నేను ఇస్తానని చెప్పి, అలాగే రిజిస్ట్రేషన్ ఖర్చులన్నీ కూడా నేనే ఇస్తానని చెప్పి ముందుకు వచ్చాను. అలాగే అందరూ కూడా మెంబర్షిప్ తీసుకొని దగ్గర 75 మంది ఉన్నారు. 75 మంది అందరూ మెంబర్షిప్ తీసుకొని ఈ యొక్క అసోసియేషన్లో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసి మంచి అసోసియేషన్లుగా తిరుపతిలో ఒక వాకర్స్ అసోసియేషన్ మంచి అసోసియేషన్ మంచి కార్యక్రమాలు పేదలు ముఖ్యంగా పేదలకి, తర్వాత మెంబర్స్కి, తర్వాత ఈ అసోసియేషన్ కావాల్సిన వాకర్స్ ట్రాక్ అయితేమి, తర్వాత జిమ్లో ఉన్న కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ కూడా రెడీ చేయాలనే ఉద్దేశంతో ఈ అసోసియేషన్ స్టార్ట్ చేసింది. ఈ యొక్క ప్రమిసెస్లో మన ఖాదర్ వలి గారు మాకు చక్కగా సహకరించారు. వాళ్ళు కూడా మేము కమిటీలో చేర్చుకుంటున్నాం. కాబట్టి వాళ్ళు కూడా సహకారాలు అందిస్తారని చెప్పి ఉద్దేశంతో మేము ఈ యొక్క అసోసియేషన్ స్టార్ట్ చేశాం. సో ఈ అసోసియేషన్లో ప్రజలకు అందరికీ కూడా మంచి జరగాలని, మా మెంబర్స్కి ఇంకా బాగా ఆరోగ్యంగా ఆహ్లాదకరంగా మంచి యొక్క ప్రోగ్రామ్స్ హెల్త్ క్యాంప్స్ అన్నీ కూడా ఈ యొక్క అసోసియేషన్ ఆర్గనైజ్ చేస్తుందని మా ప్రెసిడెంట్గా ఎంఎల్ నాయుడు గారు ఎన్నుకోవడం జరిగింది. వారికి మంచి మిలిటరీలో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఆరోగ్యం బట్టి సిఆర్పిఎఫ్లో ఉన్నారు. సో ఆరోగ్యాన్ని బట్టి చక్కగా ఆయనకు తెలుసు కాబట్టి చక్కగా అందరికి కూడా గైడ్ చేసి అందరం కూడా డిసిప్లైన్గా ఈ యొక్క అసోసియేషన్ నడిపిస్తారని చెప్పి ఉద్దేశంతో ఆయన మన విజయ్ కుమార్ వైస్ ప్రెసిడెంట్ గారు, అలాగే సెక్రటరీ ట్రెజరర్గా రమణగా ఎన్నుకోవడం, డాక్టర్ రెడ్డప్ప గారు, మేడం డాక్టర్ సాధన గారు వీళ్ళందరూ కూడా మెంబర్స్గా, అలాగే వాళ్ళే ముందుండి నడిపిస్తారనే ఉద్దేశంతో ఈ చక్కటి కార్యక్రమం నడిపినందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఓం నమో వెంకటేశాయ. తిరుపతిలో కంటి వైద్యురాలుగా పనిచేస్తున్నాను. ఈ శిల్పారామం వాకర్స్ అసోసియేషన్ చైర్మన్గా ఎన్నికైన పిసి రాయల్ సార్ గారికి, ప్రెసిడెంట్, సెక్రటరీ, మిగిలిన మెంబర్స్ అందరికీ, డాక్టర్ రెడ్డప్ప ఐఎంఏ ట్రెజరర్గా ఉన్న రెడ్డప్ప గారికి అందరికీ నా నమస్కారములు. ఈరోజు ఈ వాకర్స్ అసోసియేషన్ దీంట్లో నేను మెంబర్గా చేరడం నాకు చాలా సంతోషంగా ఉంది. రెడ్డప్ప గారు చెప్పినట్లు రెగ్యులర్గా క్యాంప్స్ ఐఎంఏ తరపున కానీ దీని తరపున కానీ ఎక్కడ కండక్ట్ చేసినా నేనైతే పార్టిసిపేట్ చేసేదానికి, సేవలు అందించేదానికి రెడీగా ఉన్నాను. సో మా సేవలు ఎవరికి అవసరమో వాళ్ళు వినియోగించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. రెడ్డప్ప గారు చాలా యాక్టివ్గా క్యాంప్స్ చేస్తూ ఉంటారు. ఆ అవకాశాలు అందరూ వినియోగించుకొని వాడుకోవాలని నేను సూచిస్తున్నాను. నమస్తే. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తిరుపతి బ్రాంచి 75 బ్రాంచి ట్రెజరర్గా పనిచేస్తున్నాను. అలాగే డాక్టర్ సాధన మేడం గారు జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. మేము ఐఎంఏ తరఫున ప్రతి నెల ఒక వైద్య శిబిరం, బీపీ, షుగరు, కంటి సంబంధించింది, కంటికి డెంటల్ క్యాంప్స్, ఐ క్యాంప్స్ నిర్వహించేదానికి బాగా మాకు డాక్టర్ రంజిత్ గారు, డాక్టర్ సాధన మేడం గారు, తర్వాత చిన్నపిల్ల డాక్టర్ ఏఆర్ రెడ్డి గారు, ఆర్ఆర్ రెడ్డి గారు, శ్యాంబాబు గారు, ఆర్థోపెడిక్స్ కండరాలకు సంబంధించి కూడా వాకర్స్ చేసేటటువంటి నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ, తర్వాత జిమ్లో చేసే విధానం కానీ, తర్వాత ఆర్థోపెడిక్ సంబంధించినటువంటి ఇవన్నీ కూడా చూస్తారు. కాబట్టి ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. కాబట్టి అన్ని స్పెషాలిటీస్ కూడా మన శిల్పారామంలో ఉన్నటువంటి వాకర్స్ అసోసియేషన్కి నెలకు స్పెషాలిటీ లెక్కన తీసుకొచ్చి వైద్య శిబిరాన్ని నిర్వహించి ఉచితంగా మన సలహాలు సూచనలు ఇచ్చి ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా మనం విజయవంతంగా నిర్వహిస్తాం. ఈ సందర్భంగా డాక్టర్ పిసి రాయల్ గారికి, కస్తూరిబా గాంధీ కేంద్ర ట్రస్ట్ చైర్మన్ గారు, మరియు వారు ఎన్నో పోస్టులు ఉన్నారు. అలాగే ఎంఎల్ నాయుడు గారు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు, డైనమిక్గా పనిచేస్తున్నారు. కాబట్టి అట్లా విజయ్ అండ్ రమణ గారు ఎన్నుకొని మిగతా సభ్యులందరూ
తర్వాత మనకేమంటే ఈ యొక్క కార్యక్రమాలు నిర్విరాంగా చేస్తూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మనందరం కూడా ఆరోగ్యమే మహాభాగ్యంగా ముందుకెళ్దామని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.